Ladies and gentlemen, it is an absolutely honor to introduce our esteemed chief guest of the evening. He is Sri Virendranath Garu. He is an Indian writer, he is an author and motivation speaker. His words have inspired countless mind and innocent passion on the lecturer. So I request sir to please say a few words here. Yes, please. ఈరోజు ఇది యాన్యువల్ డే ఫంక్షనా? యాన్యువల్ డే ఫంక్షన్కి మీరు వచ్చి పేరెంట్స్కి మోటివేషనల్ స్పీకింగ్ చేయాలంటే, మాట్లాడాలి అంటే, నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, పేరెంట్స్ అందరూ పిల్లల తాలూకు డ్యాన్సులు చూడటానికి వస్తారు తప్ప ఇప్పుడు కూర్చోబెట్టి వాళ్ళకి పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పడం మొదలు పెడితే, మొన్న మల్లారెడ్డి కాలేజీలో ఇలాగే పిలిచినప్పుడు నేను మాట్లాడినా, సార్ కొంచెం మాట్లాడతాను, వాళ్ళందరూ ముక్త కంఠంతో మీరు ఉపన్యాసం ఒక నిమిషంలో ముగిస్తే మా పిల్లలు డ్యాన్స్ చూసి వెళ్ళిపోతామండి అని చెప్పారు. మీ మూడ్ నాకు తెలుసు, కానీ ఒక అరగంట సేపు మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తాను, సో దట్ యువర్ మూడ్ విల్ కంటిన్యూ. నా బయోగ్రఫీ చెప్తూ 4 years చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు 3 సంవత్సరాల్లో పూర్తి చేశాడు ఎండమూరి అన్నారు. దానికన్నా ముందుకెళ్తే నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. దీనికి కారణం మా అమ్మగారు, నాన్నగారు బ్యాడ్ గ్రాండ్ పేరెంటింగ్. ఒక తల్లి తండ్రి ఒక స్టూడెంట్ తాలూకు జీవితాన్ని ఎలా మారుస్తారు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. మా గ్రాండ్ ఫాదర్ అసలు ఎప్పుడు రాత్రి 10 లోపల ఇంటికి వచ్చేవారు కాదు. ఆయన జమ్మలమడుగు అనే ఊళ్ళో, సార్ ఒక నిమిషం మాట్లాడకండి, జస్ట్ 20 minutes, ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చేవారు కాదండి. నేను 6వ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిచి, నా మనవడిని ఎందుకు ఫెయిల్ చేసావు, పాస్ చేయన్నాడు. మా తాతగారు డిప్యూటీ తహసీల్దార్ కాబట్టి హెడ్ మాస్టర్ గడగజ వణికిపోతున్నాడు. తప్పకుండా ప్రమోట్ చేస్తాను సార్ అని చెప్పి నన్ను నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అప్పుడు మళ్ళీ హెడ్ మాస్టర్ని పిలిస్తే ఆయన కొత్త ఆయన, వీడిని చచ్చినా పాస్ చేయనండి, ఇలాంటివన్నీ పాస్ చేస్తే స్కూల్కే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నారు. అమ్మ ఒక 2 నిమిషాలు మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను వెళ్ళిపోతాను, కూర్చోండి మీరు. ఇద్దరికి చాలా పెద్ద గొడవ జరిగిందండి. సరే చివరికి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. వీడిని 4వ ఎక్కని చెప్పానండి, 4th టేబుల్, అది చెప్తే పాస్ చేస్తాను అన్నాడు హెడ్ మాస్టర్. నాకు నవ్వు వచ్చింది. 4వ ఎక్కం వస్తే నేనే పాస్ అయ్యేవాడిని, ఆయన పాస్ చేయడం ఏంటి? మరి 4వ ఎక్కం కాదు కదా, ABCDలు కూడా రావు. ఆ సంవత్సరం, సార్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, నాకు డిస్టర్బెన్స్గా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. వాళ్ళు మాట్లాడుతుంటే నాకేం డిస్టర్బెన్స్ లేదు, కానీ వాళ్ళు ఏమైనా వింటే బాగుపడతారేమో నా ఉద్దేశం. ఆ సంవత్సరం ఆయన చచ్చిపోయారు. ఎవరు? హెడ్ మాస్టర్ కాదమ్మా, మా తాతగారు. అప్పుడు ఫస్ట్ టైం నేను అనంతపూర్ వచ్చాను మా ఫాదర్ దగ్గరికి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ స్టేజ్లో సగం కన్నా తక్కువ రూమ్లో ఉండేవాళ్ళు వాళ్ళు, మా ఫాదరు మదరు. నాకు 3 తమ్ముళ్ళు, ఆ 5గురు అంత చిన్న గదిలో ఉండేవాళ్ళు. నాకు అర్థం కాల. అమ్మని అడిగా,
నాన్నగారు ఏమిటి ఇంత చిన్న భేద స్థితిలో ఉన్నారు, ఆయనేమో అంటే మీ నాన్నగారు మా తాతగారు ఆయన ఏమిటి డిప్యూటీ తహసీల్దార్ అన్నప్పుడు కొంతకాలం ఉండరో నీకు అర్థం అవుతుంది నాన్నగారి సంగతి అన్నాడు. ఒక 2 రోజులు పోయిన తర్వాత వంటింట్లో మంచినూనె మిస్ అయ్యింది. ఎవరు తీశారా అని అడిగారు. నేనే తీశాను అన్నాడు. ఎందుకన్నాడు. కొబ్బరి నూనె తలకి రాసుకోవడానికి కొబ్బరి నూనె దొరకలేదు, అందువల్ల మంచి నూనె రాసుకున్నాను అన్నాడు. అంత అవసరమా నూనె తలకే అన్నాడు. మానేసేయి అన్నాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు గత 65 సంవత్సరాలుగా, నాకు 76 సంవత్సరాలు, ఇప్పుడు 76, 65 సంవత్సరాలుగా నేను తల కొబ్బరి నూనె రాయలేదు. ఐఎమ్ నాట్ డ్రమటైజింగ్ మై పవర్టీ, బట్ ఐ వాంట్ టు టెల్ యూ సర్టన్ ఫ్యాక్ట్స్. ఒక 4 రోజులు పోయిన తర్వాత నాన్నగారు రూపాయి ఇవ్వండి క్షౌరం చేయించుకోవాలి అన్న. అంత అవసరమా అన్నాడు. ఇంట్లో కత్తిరి ఉంది, అద్దం ఉంది కదా, క్షౌరం చేసుకోలేవా, రూపాయి సేవ్ చేయొచ్చు కదా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 65 సంవత్సరాల్లో కేవలం 10 సార్లు మాత్రమే నేను మంగళ షాప్కి వెళ్ళి ఉంటాను. మా డ్రైవర్ కూడా అక్కడ ఉన్నాడు, వాడిని అడిగితే చెప్తారు. దిస్ ఈజ్ కాల్డ్ పవర్టీ. నెక్స్ట్ డే నీకు 4వ ఎక్కం రానందుకు ఫెయిల్ చేసేట కదా అన్నాడు. నాన్నగారు 4వ ఎక్కమే కాదు 2వ ఎక్కం కూడా రాదండి, అసలు ఏమీ రాదండి అన్నాడు. 40 ఎక్కాలు కంటతా బట్టి వచ్చే వరకు నీకు భోజనం లేదురా అన్నాడు. అక్కడ ఏదో భోజనం ఉన్నట్టు. మరుసటి రోజు సాయంత్రం వెళ్ళి 40 ఎక్కాలు వచ్చినాయి నాన్నగారు అన్నా. ఒక్క రోజులో 40 ఎక్కాలు వచ్చినాయా, లేక 40వ ఎక్కం ఒకటే వచ్చిందా అన్నాడు. 40 ఎక్కాలు వచ్చినాయి నాన్నగారు అన్న. 23వ ఎక్కం చెప్పరా అన్నాడు. పైన చెప్పనా కింద నుంచి చెప్పనా అని అడిగాను. ఆయనకు అర్థం కాల. కింద నుంచి చెప్పన్నాడు. 23 పదులు 230, 23 9లు 207, 23 8 184, 23 6 138, 23 5 135, 23 4 92 ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒక పాయింట్. ఇంత తెలివైన వాడు ఎలా ఫెయిల్ అయ్యావురా అని అడిగాడు. నాన్నగారు తెలివితేటలు వేరు, జ్ఞాపక శక్తి వేరు. మా తాతగారు నాకు పద్యాలు బాగా కంటత పట్టించేవారు, అందువల్ల నాకు కంటత పట్టడం బాగా వచ్చు. జ్ఞాపక శక్తి బాగుంది కానీ తెలివితేటలు లేవు నాకన్నా. ఆ రోజు నుంచి కరెక్ట్గా 3 years పాటు ప్రతిరోజు 1 గంట సేపు ఆయన పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. దట్ ఇయర్ I have broken the school record, and from then onwards I was always college first. Intermediate college first వచ్చిన తర్వాత MBBS చదవడానికి మా దగ్గర డబ్బు లేదు. అప్పటికే నా 3 తమ్ముళ్ళు పైకి వచ్చారు. వాళ్ళని చదివించాలంటే నేను MBBS చదివే ఓపిక లేదు. సో ఐ స్టడీడ్ ఫర్ బీకామ్ కాలేజీ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంకామ్ చదవటానికి ఆ రోజుల్లో 3 కాలేజీలు మాత్రమే ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1963. అందుకని చార్టర్డ్ అకౌంటెన్సీ చదివాను. అనదర్ 3 minutes ఐ విల్ టాక్ అబౌట్ మీ అండ్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ. ఇంకో 3 నిమిషాలు మాట్లాడతాను. మై సన్ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th class, స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్, యూనివర్సిటీ 3rd in గ్రాడ్యుయేషన్. ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత IIT చదవాలా ఇంజనీరింగ్ చదవాలా అని అడిగితే చదివింది చాలరా, ఉద్యోగం చేయన్నా. 17 ఏళ్ల వయసులో నెలకి 10,000 రూపాయల జీతానికి నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్లో జాయిన్ చేసి బీకామ్ ఈవినింగ్ కాలేజీలో చేర్పించాను. బీకామ్ కాలేజీ ఫస్ట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ 3rd వచ్చిన తర్వాత ఈ వెంట్ ఫర్ ఏ జాబ్. వరల్డ్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. అక్కడ 2 years పనిచేసి ఒక 20 లక్షలు సంపాదించి పక్కన పెట్టుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ వెంట్ టు ఫ్రాన్స్. అక్కడ MBA చేసిన తర్వాత నౌ హీజ్ 45 years old. వాడి ప్రస్తుత జీతం సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు, 8 crores. సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి వెళ్ళిన 3 తరాలు మావి. మీ పిల్లలు కూడా అలా ఎలా పెంచాలో కరెక్ట్గా 25 minutes మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఈజ్, మీరు మీ పిల్లల్ని సక్సెస్ అవ్వాలరా జీవితంలో అంటారు, కానీ మీకు చాలామందికి సక్సెస్ అంటే ఏంటో తెలియదు. ఎవరన్నా ఒకళ్ళు సక్సెస్ గురించి చెప్పగలిగితే నేను చాలా సంతోషిస్తాను. చాలామందికి తెలియదండి సక్సెస్ అంటే ఏంటో. సక్సెస్ అంటే నా ఉద్దేశం నిరంతరం ఆనందంగా ఉండటం. మనుషులు ఎందుకు నిరంతరం ఆనందంగా ఉండరో
దాన్ని 6 ఐశ్వర్యాలు అంటారు. ఈ 6 ఐశ్వర్యాలు మీ పిల్లలకు ఉంటే వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ కింద లెక్క. మీరు గుడికి వెళ్ళినప్పుడు తల మీద శటకోపం పెట్టి మిమ్మల్ని పూజారి ఆశీర్వదిస్తాడు. ఓ దేవదేవా, ఈ భక్తుడికి లేకపోతే ఈ భక్తురాలికి 6 రకాల దరిద్రాలు తొలగించి 6 రకాల ఐశ్వర్యాలు ఇమ్మంటాడు. తొలగించాల్సిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహాలు. మీ పిల్లల్లో ఈ 6 పోయి మీలో కూడా ఈ 6 పోయి 6 రకాల ఐశ్వర్యాలు వస్తే మీరు సక్సెస్ఫుల్. ఫస్ట్ ఈజ్ హెల్త్, ఆరోగ్యం బాగుండాలండి. నేను కాకినాడలో సరస్వతీదేవి పూర్ స్టూడెంట్స్ కోసం గుడి కట్టాను. ఆ సరస్వతి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ 76 సంవత్సరాల్లో నేను ఒక్కరోజు కూడా ఆసుపత్రికి వెళ్ళలేదండి. ఐ హ్యావ్ నెవర్ స్టెప్డ్ ఇన్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఎ నైట్. క్లినిక్స్కి వెళ్ళటం వేరు, మామూలు జ్వరం వచ్చినప్పుడు వాటికి హాస్పిటల్కి వెళ్ళాలి. దీనికి కారణం ఏంటంటే ప్రతిరోజు గంట సేపు ఎక్సర్సైజ్ చేయటం, లేకపోతే అరగంట అన్నా కనీసం ఎక్సర్సైజ్. ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను, దే ఆర్ నాట్ హెల్దీ మెంటల్లీ. డూ యూ అగ్రీ విత్ దిస్? మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హెల్దీగా లేరండి. కొంచెం వర్షం వస్తే జలుబు చేయటం, చలికి తట్టుకోలేకపోతాం, ఎండలో కొంచెంసేపు నిలబడితే శోషొచ్చి పడిపోవటం. ప్రతిరోజు కనీసం అరగంట ఎక్సర్సైజ్ చేయాలండి స్టూడెంట్స్. దట్ ఈస్ హెల్త్. సెకండ్ ఈజ్ ఫేమ్. ఈ ఫేమ్ అనేది చాలా గొప్పది. ఇక్కడ స్టేజ్ మీద నేను వచ్చినప్పుడు ఒక 10 మంది స్టూడెంట్స్ డ్యాన్సులు చేశారు కదా, మనందరం చప్పట్లు కొట్టాం కదా, దాన్నే ఫేమ్ అంటారండి. మనం చేస్తున్న లేకపోతే మీ పిల్లలు చేస్తున్న పనికి ఎవడో ఒకడు చప్పట్లు కొట్టకపోతే స్లోగా వాడు వాచర్ అయిపోతాడు. హీ విల్ నాట్ బికమ్ ఎ పెర్ఫార్మర్. మీ పిల్లలకి చదువుతో పాటు ఇంకొక ఆర్ట్ కానీ, ఒక స్పోర్ట్ కానీ, ఒక గేమ్స్ కానీ ఏదో ఒకటి ఉండకపోతే ఆ ఫేమ్ అనేది రాదండి. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫేమ్. థర్డ్ ఈజ్ వెల్త్. వెల్త్ అంటే మనసు చెప్పినట్టు బుద్ధి, బుద్ధి చెప్పినట్టు మనిషికి ఆడుకుంటూ ఉంటాయి. ఏ కుర్రవాడికైతే బుద్ధి చెప్పినట్టు మనసు వింటుందో వాడిని నిర్వాణ యోగి అంటారు. మీకు మీ ఇబ్బందులు నాకు తెలుసు. ఫస్ట్ ఇబ్బంది సెల్ ఫోన్. మీరు ఎంతసేపు చెప్పినా వాడు సెల్ ఫోన్ వదలరు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. నేను ఈ స్పీచ్ అయిన తర్వాత మీ స్కూల్ యాజమాన్యానికి ఒక 250 పుస్తకాలు ఇస్తాను. ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క పుస్తకం తీసుకోండి. హౌ టు కంట్రోల్ ది కోరిక విత్ బుద్ధి. ఇది చాలా కష్టమైన పని అండి, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని నిర్వాణ యోగం అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రేపొద్దున వాళ్ళు వినరు, టెక్నీషియన్స్ కదా, రేపొద్దున 10 o'clockకి చిన్న స్కూల్ పరీక్ష ఉంది. ఈరోజు సాయంత్రం 8 o'clockకి మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంది. మీ పిల్లవాడు సినిమా చూస్తాడా? నెక్స్ట్ డే పరీక్ష కోసం చదువుకుంటాడా? చెప్పండి, మాట్లాడండి. చెప్పండి, సినిమా చూస్తాడా చదువుకుంటాడా? సినిమా చూస్తాడు. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఈ బుద్ధి ఏం చెప్తుందంటే మళ్ళీ 10 రోజుల్లో ఇదే సినిమా టీవీలో వస్తుంది, అప్పుడు చూడొచ్చు కదా అంటుంది. నేను అంతవరకు ఆగలేను, ఫస్ట్ డే మార్నింగ్ షో చూడకపోతే మనసు ఊరుకోదు అంటాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఆ టెక్నిక్స్ అని చెప్పడం మొదలు పెడితే 1 hour పడుతుంది. కాబట్టి టేక్ ద బుక్ అండ్ రీడ్ ఇట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. థర్డ్ పాయింట్ ఈజ్ లవ్. దిస్ ఈజ్ ల్యాకింగ్. మీ పిల్లలందరూ మిమ్మల్ని ప్రేమిస్తారని నాకు తెలుసు, కానీ ప్రేమ వేరు, ప్రేమను ప్రదర్శించడం వేరు. ప్రేమను ప్రదర్శించడం అంటే మీరు చూస్తుండగా మీ ఫాదర్ దగ్గర, అంటే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ దగ్గర అదే మంచం మీద కూర్చొని తాతయ్యతో కబుర్లు చెప్పడాన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటారు. ఇది తగ్గిపోతుంది, చాలా క్యాజువల్ అయిపోతున్నారు జనం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎంతూజియాజం టువర్డ్స్ లైఫ్. చాలా పెద్ద చిక్కు ఏమిటంటే చాలామంది పేరెంట్స్ టూరింగ్కి తీసుకెళ్ళరు. ఒక నాగార్జున సాగర్కి తీసుకెళ్ళి హైడ్రో పవర్ గురించి, థర్మల్ పవర్ గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయరు. టూరింగ్ అంటే రెండే, ఒకటి షిర్డీ లేకపోతే తిరుపతి. పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. పేరెంటింగ్ ఈజ్ ద ఎంజాయబుల్ థింగ్. వాళ్ళని మీరు ఎప్పుడన్నా మీ పిల్లల్ని అఫ్జల్గంజ్ లైబ్రరీకి తీసుకెళ్ళి చూపించారా? మీ పిల్లల్ని ఎప్పుడన్నా
ఒక భరతనాట్యానికి చూపించారా, కథకళి చూపించారా, ఎంతో ఉత్సాహాన్ని. ఇప్పుడు మా డ్రైవర్ కూతుర్ని తీసుకొచ్చాను నేను, జస్ట్ షో హర్, బికాస్ షీ స్టడీస్ ఇన్ ఎ వెరీ స్మాల్ స్కూల్. ఇంత గ్రాండియర్ ఇన్ని డ్యాన్స్లో ఉండవు వాళ్ళకి, అంత డబ్బు కూడా వాళ్ళ దగ్గర లేదు. వీ ఆల్ డొనేట్ టు దెమ్ అండ్ దెన్ దే మేక్ దెమ్ స్టడీ. ఇలాంటి ఎంతూజియాజం పిల్లల్లో చేయాలండి. దీనికన్నా లాస్ట్ది 6వ ఐశ్వర్యం జ్ఞానం. యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ చాలా కంపెనీ ఇంటర్వ్యూస్లో నేను మెంబర్ని. మీ వాళ్ళు ఐఐటి చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఏం చదివినా సరే వాళ్ళకి చదువు ఉంటుంది తప్ప జ్ఞానం ఉండదండి. చదువు వేరు, జ్ఞానం వేరు. పిల్లలకి జ్ఞానం ఏ కాలేజీ కానీ ఏ స్కూల్ కానీ నేర్పదండి, వాళ్ళు చదువు మాత్రమే నేర్పుతారు. జ్ఞానం ఈజ్ బియాండ్ చదువు. లాటరల్ థింకింగ్, రిఫ్లెక్స్ యాక్షన్స్, ఇవన్నీ కలిస్తే వచ్చేది జ్ఞానం. అవన్నీ ఇంట్లో తల్లిదండ్రులు నేర్పాలి. ఆ జ్ఞానం ఎలా నేర్పాలి అనేది కూడా మీకు ఆ పుస్తకంలో ఇచ్చాను. నా పిల్లలు 4 రకాలుగా పెరుగుతారు, 4 స్టేజెస్లో పెరుగుతారు. ఫస్ట్ స్టేజ్ ఈజ్ కిడ్ స్టేజ్. ఆ స్టేజ్లో పిల్లలకి నెగిటివ్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి, దాన్ని కంట్రోల్ చేయాలి. ఎంతసేపు ఎంత గట్టిగా ఎక్కడ ఏడిస్తే నా తల్లిదండ్రులు నా మాట వింటారు అనే విషయం ఆ పిల్లలకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదండి. కాళ్ళు కొట్టుకొని ఏడవాలా, చేతుల్లో ఏది ఉంటే అది ఇసిరేసి ఏడవాలా, ఇవన్నీ ఆ ఏజ్లో వాళ్ళకి. ఇక్కడ చాలా పెద్ద చిక్కు ఏంటంటే, పిల్లలు ఏడుస్తున్నప్పుడు తండ్రి తల్లిని తిడతాడు, లేకపోతే తల్లి తండ్రిని తిడుతుంది. పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలని తల్లి మంచి కాకరకాయ కూర, వంకాయ కూర చేసి పెడుతుంది. ఇంటికి ఆలస్యంగా వచ్చే తండ్రి పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొస్తాడు. ఒకసారి